హాయ్ ఎవ్రీవన్! ఏకే ఎడ్యుఫ్యూజన్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం మార్చ్ 8వ తేదీకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. మన ఎగ్జామ్స్కి ఏవి అవసరమో వాటిపై ఫోకస్ చేద్దాం. సరే, ఇక స్టార్ట్ చేద్దామా? కరెక్టే కదా! కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వాలంటే ప్రతిరోజు మనం చేసే ఈ చిన్న చిన్న ప్రయత్నాలే చివరికి మనల్ని గెలిపిస్తాయి. సో, ఇదే స్ఫూర్తితో ఈరోజు మన సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందుగా మనం ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన పక్కనే ఉన్న నేపాల్ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు రాబోతోంది. అక్కడ ఒక ఫేమస్ ర్యాపర్ బాలేంద్ర షా నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నారు. అసలు పాలిటిక్స్తో సంబంధం లేని ఒక వ్యక్తి పీఎం అవడమనేది నిజంగా ఒక పెద్ద విషయం. ఇది మన నేబరింగ్ కంట్రీలో వస్తున్న కొత్త పొలిటికల్ ట్రెండ్కి ఒక ఉదాహరణ. ఇప్పుడు మరో ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ మీటింగ్ గురించి మాట్లాడుకుందాం. యునైటెడ్ నేషన్స్లో విమెన్ స్టేటస్పై 70వ సెషన్ జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులు, సమానత్వం గురించి చర్చించే ఒక పెద్ద వేదిక అన్నమాట. దీనికి మన ఇండియా తరఫున సావిత్రిబాయి ఠాకూర్ వెళ్లారు. ఈ పేరు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనందరికీ తెలుసు, మార్చ్ 8న ఇంటర్నేషనల్ విమెన్స్ డే జరుపుకుంటాం. అయితే 2026 సంవత్సరం కోసం థీమ్స్ని ఇప్పుడే అనౌన్స్ చేశారు. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. 2 థీమ్స్ ఉన్నాయి. జనరల్ థీమ్ ఏమో గిఫ్ట్ గెయిన్. కానీ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు అఫీషియల్గా ఇచ్చిన థీమ్ ఏంటంటే రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ విమెన్ అండ్ గర్ల్స్. ఎగ్జామ్లో ఏదడిగారో చూసి జాగ్రత్తగా ఆన్సర్ చెయ్యాలి. చూశారుగా, అందుకే డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవటం మన ఎగ్జామ్ సక్సెస్కి చాలా హెల్ప్ అవుతుంది. సరే, ఇప్పుడు ఇంటర్నేషనల్ టాపిక్స్ నుంచి మన దేశంలోని విషయాలు చూద్దాం. నెక్స్ట్, నేషనల్ ఇనిషియేటివ్స్. మన దేశంలో ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని కీలకమైన కార్యక్రమాలు, స్కీమ్స్ ఏంటో ఇప్పుడు క్విక్గా చూసేద్దాం. మందుల ఖర్చులు చాలా ఎక్కువైపోయాయి కదా! ఆ భారాన్ని తగ్గించడానికే ప్రభుత్వం తెచ్చిన ఒక మంచి స్కీమ్ ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన. దీని కింద అందరికీ తక్కువ ధరలకే క్వాలిటీ మెడిసిన్స్ అందించాలనే ఉద్దేశంతో మార్చి 7, 8 తేదీల్లో జన్ ఔషధి దివస్ జరుపుకుంటారు. 2027 ఈ సంవత్సరం ఇండియా అడ్మినిస్ట్రేషన్లో ఒక హిస్టారికల్ ఈవెంట్ జరగబోతోంది. ఇది టెక్నాలజీ పరంగా ఒక పెద్ద మార్పు. ఇంతకీ ఏంటది? నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఎస్, అదేంటంటే 2027లో జరగబోయే మన జనాభా లెక్కలు. ఇది మామూలు సెన్సస్ కాదు, ఇండియాలోనే మొట్టమొదటి పూర్తి డిజిటల్ సెన్సస్. అంటే పేపర్ వర్క్ ఏమీ ఉండదు, అంతా ఆన్లైన్లోనే. దీనివల్ల చాలా టైం సేవ్ అవుతుంది, డేటా కూడా కరెక్ట్గా వస్తుంది. ఇక దీని అఫీషియల్ మస్కట్స్ పేర్లు కూడా ఇంపార్టెంట్: ప్రగతి మరియు వికాస్. గుర్తుపెట్టుకోండి. ఓకే, నేషనల్ లెవెల్ నుంచి ఇప్పుడు మన దేశంలోని రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో చూద్దాం. కొన్ని స్టేట్స్ తీసుకుంటున్న ఇంట్రెస్టింగ్ నిర్ణయాలు, కొత్త స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. 25,000 రూపాయలు ఈ అమౌంట్ని ఒక గవర్నమెంట్ ఇన్సెంటివ్గా ఇస్తోంది. పాపులేషన్ కంట్రోల్ కోసం కాదు, పెంచడం కోసం. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా! ఏంటో చూద్దాం. సాధారణంగా ఫ్యామిలీ ప్లానింగ్ కోసం ప్రోత్సాహకాలు ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఒక డిఫరెంట్ పాలసీని ప్రపోజ్ చేసింది. రాష్ట్రంలో పిల్లల జననాల రేటు అంటే టీఎఫ్ఆర్ పడిపోతుండడంతో దాన్ని పెంచడానికి మూడో బిడ్డకు 25,000 రూపాయలివ్వాలని ఆలోచిస్తోంది. ఇది చాలా యునీక్ పాలసీ. ఇక తమిళనాడు ప్రభుత్వం ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఒక సూపర్ స్టెప్ వేసింది. రాష్ట్రంలో స్వంతంగా బిజినెస్ చేసే మహిళలను, అంటే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని సపోర్ట్ చేయడానికి ఒక కొత్త స్కీమ్ లాంచ్ చేసింది. వాళ్లకు కావలసిన ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా ఈ స్కీమ్ ద్వారా ఇస్తారన్నమాట. అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, దగ్గర్లో గవర్నమెంట్ హెల్త్ సెంటర్ ఎక్కడుందో తెలీదు. ఇలాంటి ప్రాబ్లంకి సొల్యూషన్గా కేరళ ప్రభుత్వం మీ హెల్త్ అనే ఒక మొబైల్ యాప్ని తీసుకొచ్చింది. ఈ యాప్తో మనకు దగ్గర్లో ఉన్న పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ ఎక్కడున్నాయో ఈజీగా తెలుసుకోవచ్చు. ఫ్యూచర్ అంతా రెన్యూవబుల్ ఎనర్జీదే. ఆ డైరెక్షన్లో ఒక ఇంపార్టెంట్ స్టెప్ పూణేలో 2026లో జరగబోయే ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ కాన్ఫరెన్స్. పెట్రోల్, డీజిల్ మీద డిపెండెన్సీ తగ్గించి బయో ఎనర్జీ లాంటి క్లీన్ ఫ్యూయల్స్ని ఎలా డెవలప్ చేయాలన్నది ఈ కాన్ఫరెన్స్ మెయిన్ ఫోకస్. మనం ఇన్ని విషయాలు నేర్చుకుంటున్నాం కదా, మరి ఇవన్నీ గుర్తుండాలంటే రివిజన్ చాలా చాలా ముఖ్యం. ఓకేనా? సరే, ఇక మనం లాస్ట్ సెక్షన్కొచ్చేసాం. ఈ ఫైనల్ సెక్షన్లో మనం డిఫెన్స్, స్పోర్ట్స్,
ఇంకా మరికొన్ని మిక్స్డ్ టాపిక్స్ని క్విక్గా చూసేద్దాం. రెడీనా? స్పోర్ట్స్లో మనందరికీ ఒక గుడ్ న్యూస్. మన యంగ్ చెస్ స్టార్ గ్రాండ్ మాస్టర్ డి గుకేష్ ప్రేగ్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్ని గెలుచుకున్నారు. ఫైనల్లో డేవిడ్ యాంటన్ గిజారోను ఓడించి టైటిల్ సాధించారు. ఇది చెస్ వరల్డ్లో మన ఇండియాకి ఒక పెద్ద గెలుపు. మన ఇండియన్ నేవీ మరోసారి తన సత్తా చాటింది. శ్రీలంక దగ్గర ప్రమాదంలో చిక్కుకున్న ఇరాన్కి చెందిన ఒక యుద్ధనౌక ఐరిస్ దేనాని కాపాడటానికి ఒక సక్సెస్ఫుల్ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేసింది. ఇది హిందూ మహాసముద్రంలో మన నేవీకి ఉన్న పవర్ని చూపిస్తుంది. ఇప్పుడు ఒక విచారకరమైన వార్త. అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ అనే ప్రాంతంలో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన ఒక సుఖోయ్ SU-30 MKI ఫైటర్ జెట్ క్రాష్ అయ్యింది. క్రాష్ అవ్వడానికి ముందు రాడార్తో కాంటాక్ట్ పోయిందని అధికారులు చెప్పారు. ఇండియన్ స్పోర్ట్స్లో ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ కాబోతోంది. క్రికెట్లో IPL లాగే ఇప్పుడు సైక్లింగ్ కోసం కూడా ఒక ఫ్రాంచైజీ బేస్డ్ లీగ్ రాబోతోంది. విశేషమేంటంటే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిది. ఈ లీగ్తో సైక్లింగ్ని ఒక ప్రొఫెషనల్ స్పోర్ట్గా ప్రమోట్ చేయాలనేది లక్ష్యం. ఇది నిజం. ప్రిపరేషన్లో కొన్నిసార్లు అలసిపోవటం, బ్రేక్ తీసుకోవాలనిపించటం చాలా సహజం. కొంచెం రెస్ట్ తీసుకోండి, కానీ మీ లక్ష్యాన్ని మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టొద్దు. మీ విజయం చాలా దగ్గరలోనే ఉంది. కీప్ గోయింగ్. సో ఇవి మార్చ్ 8వ తేదీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మీ ప్రిపరేషన్కి హెల్ప్ అయ్యే ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మన ఏకే ఎడ్యుఫ్యూజన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.